నేటి ధ్యానవాక్యము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అంటే బాధ లోయ, లేకపోతే శ్రమగల లోయ అని చెప్పవచ్చు. ఈ ఆకోరు లోయ గురించి మనం తెలుసుకునే ముందు యెరికో పట్టణం గురించి దేవుడు చెప్పినది మనం తెలుసుకోవాలి. యెహోషువ గ్రంథము 6:17-18లో యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత యెహోషువ జనులకు ఇలా ఆజ్ఞ ఇస్తాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడింది. కాబట్టి ఈ శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనేలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు. గనుక శపించిన దాన్ని మీరు ముట్టకూడదు. ఇది దేవుడు శపించబడిన పట్టణం కాబట్టి. యెరికోను స్వాధీనం చేసుకున్న తర్వాత హాయిపై దండెత్తాలని అనుకుంటారు. అది యోర్దాను లోయకు పడమరగా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళిన వేగుల వారు అది చాలా చిన్న పట్టణమని, తక్కువ మందితోనే దాన్ని జయించవచ్చని చెప్పారు. అయితే ఆ చిన్న పట్టణంలో ఉన్న ఆ ప్రజల ముందు ఇశ్రాయేలీయులు నిలువలేక పారిపోయారు. తన జనుల్లో 36 మనుష్యులు కూడా హతం చేయబడ్డారు. ఇది చూసిన జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. అప్పుడు యెహోషువ ఇంకా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా మందసం ఎదుట తన బట్టలు చింపుకొని నేల మీద మొక్కుములు మోపుకొని తల మీద ధూళి పూసుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు: ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు. కాబట్టి శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని. అవునండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము, అలాగే దేవుడు చెయ్యకూడదు అన్న పనిని మనం చేసినప్పుడు దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడూ ఉండదు. అది మనం గుర్తుంచుకోవలసిన సత్యము. ఇక్కడ దేవుని ఆజ్ఞను ఒకడు అతిక్రమించాడు. అతని అపరాధానికి ఆ జాతి అంతా తలదించుకోవలసి వచ్చింది. అందుకే దేవుడు యెహోషువతో దాన్ని వెతికి తీసి అపరాధిని శిక్షించాల్సిందిగా దేవుడు యెహోషువకు ఆదేశిస్తారు. పాపిని ప్రత్యక్షంగా ఇతడు పాపి అని చెప్పలేదు. దానికి కారణము ప్రజలు తనను తాను స్వపరీక్ష చేసుకుంటారనే ఉద్దేశంతోనేమో. చివరికి యూదా గోత్రంలోని జెరహు మునిమనవడు జబ్దీ మనవడు అయిన కర్మీ కుమారుడైన ఆకాను పట్టుపడతాడు. అప్పుడు యెహోషువ ఆకాను పిలిచి తన తప్పును ఒప్పుకోమని నిలదీస్తాడు. అప్పుడు ఒప్పుకుంటాడు ఆకాను. అవును, నిజమే, యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దేవుని సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకున్నాను. అదిగో నా డేరా మధ్యలో అవి భూమిలో దాచిపడి ఉన్నవి అని చెప్తాడు. శిక్ష విధించడము, దాన్ని అమలు చేయడము వెంటనే జరిగాయి. ఆకాను పాపానికి ప్రజలు దాని పర్యవసానాన్ని అనుభవించారు. కాబట్టి వారు కూడా ఆ శిక్ష అమలులో పాలు పంచుకున్నారు. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టారు. ప్రజలు అతడి మీదకి విసిరిన రాళ్ళు పెద్ద కుప్ప అయ్యింది. అది అతడి పాపానికి, దాని శిక్షకు చిహ్నంగా నిలిచింది. అందుచేతే ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇదే విషయం దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆకాను ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను అన్న మాటలు మనకు కనిపిస్తాయి. ఆకాను చేసిన ఆ పాపము, దాని యొక్క పర్యవసానము, అలాగే ఆకాను ద్వారా మనం నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు రేపటి దినాన్న తెలుసుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.